సెలవు తీసుకుంటున్నా అధ్యక్ష. ధన్యవాదాలు. గౌరవ సభ్యురాలు శ్రీమతి సునీత లక్ష్మారెడ్డి గారు. థ్యాంక్ యూ అధ్యక్ష ఇప్పుడు ఇస్తున్నందుకు. కానీ అధ్యక్ష సంప్రదాయం ప్రకారంగా మీరు నిన్నేమన్నారు, ఎవరైతే క్వశ్చన్ వేస్తారో వాళ్ళకి అవకాశం ఇస్తామన్నారు అధ్యక్ష. కానీ నిన్న నేను చాలాసార్లు అడిగినాను అధ్యక్ష, ఎందుకంటే సర్పంచ్లకు సంబంధించినటువంటి బిల్స్ పెద్ద ఇష్యూ ఉంది, దానిపైన మాట్లాడే అవకాశం నాకు ఇవ్వండి అన్నప్పుడు మీరు ఇవ్వలేదు అధ్యక్ష. మళ్ళీ నిన్న కూడా రాజేందర్ గారికి ఇచ్చినారు దీంట్లో లేనప్పుడు. కాబట్టి నేను అనేది ఏంటంటే మాకు నియోజకవర్గానికి సంబంధించినటువంటి కొన్ని సమస్యలు వస్తుంటాయి అధ్యక్ష. వచ్చినప్పుడు ఏంటంటే ఇక్కడ క్వశ్చన్ వచ్చినప్పుడు లేకుంటే మాట్లాడేటువంటి అవకాశం వచ్చినప్పుడు మేము హ్యాండ్ రైజ్ చేసినప్పుడు వాళ్ళకి ఎట్లయితే అవకాశం కల్పిస్తున్నారో, క్వశ్చన్ వాళ్ళు ఇవ్వకుండా వాళ్ళకి ఎట్లయితే అవకాశం ఇస్తున్నారో మాకు కూడా అటువంటి అవకాశం, ఎందుకంటే గౌరవ సభ్యులం అందరం కూడా ఈ సభకు గౌరవ సభ్యులం కాబట్టి ప్రతిపక్షమైన అధికారమైన ఒకే రకమైనటువంటి రూల్ ఉండాలని చెప్పి మాత్రమే నేను అడుగుతాను అధ్యక్ష. ఈ చైర్కు ఎవరికి పర్మిషన్ ఇస్తే వాళ్ళకు మాట్లాడే హక్కు వాళ్ళకు సభ్యులు, దాన్ని మేము కాదనట్లేదు అధ్యక్ష. ఒకటి రెండు మీకు ఇప్పుడు ఇవ్వడానికి కారణం ఏంటంటే ప్రశ్నకు ఏదన్నా మీరు అడుగుతారని చెప్పేసి అడుగుతారు అధ్యక్ష. ఇక్కడ గౌరవ సభ్యులందరూ కూడా ఏంటంటే కొత్త రెవెన్యూ డివిజన్లు కావాలని చెప్పేసి అడుగుతా ఉన్నారు అధ్యక్ష. అడుగుతా ఉన్నాను అధ్యక్ష, కొత్త రెవెన్యూ డివిజన్లు అడుగుతా ఉన్నారు అధ్యక్ష. గవర్నమెంట్కి సంబంధించి వాళ్ళు మరి గతంలో గౌరవ ముఖ్యమంత్రి గారు అన్నారు ఏదంటే కొత్త రెవెన్యూ డివిజన్లు వద్దు, కొత్త మండలాలు వద్దు, మరి అదేవిధంగా కొత్త జిల్లాలు వద్దు తీసేస్తున్నాం అంటున్నారు. మరి వాళ్ళకి సంబంధించినటువంటి సభ్యులే అడుగుతా ఉన్నారు ఇప్పుడు కొత్త రెవెన్యూ డివిజన్స్ కావాలని. అట్లా ఇచ్చేది ఉంటే మా జిల్లాలో కూడా కొన్ని ఉన్నాయి, దాన్ని కూడా ప్రతిపాదిస్తామని చెప్పేసి చెప్తా ఉన్నాం అధ్యక్ష. థ్యాంక్ యూ. గౌరవ రెవెన్యూ మినిస్టర్ గారు. అధ్యక్ష, తమ ద్వారా సహచర ఎమ్మెల్యే గారు ఐలే గారికి ఏదైతే ఇందాక తమకు వివరించిన దాంట్లో ప్రభుత్వానికి అందిన ప్రతిపాదనలో పరిశీలనలో ఉన్న ఒకటి ఆలేరుకు సంబంధించింది అధ్యక్ష. తప్పకుండా వీలైనంత తొందరలో దాన్ని రాష్ట్ర ప్రభుత్వం పాజిటివ్గా నిర్ణయం తీసుకుంటుంది అధ్యక్ష. అదే రకంగా మరొక శాసనసభ్యులు మిత్రులు అడిగినట్టు మక్తలు ఆత్మకూరుకు సంబంధించిన దాంట్లో ఆ రెవెన్యూ డివిజన్స్ కావాలని అడగటం జరిగింది. తప్పకుండా గౌరవ కలెక్టర్ గారికి ఆదేశాలు ఇచ్చి ఫీజిబిలిటీ ఏంటో ఒకసారి వెరిఫికేషన్ చేసిన తర్వాత ఫీజిబిలిటీ గాలు ఉంటే మటుకు తప్పకుండా దాన్ని పరిశీలించడం జరిగింది అధ్యక్ష. అదే రకంగా ఐలే గారు ఒక మండలం గురించి కూడా ఐలన్ అడిగారు, దాన్ని కూడా కలెక్టర్ గారి దగ్గర నుంచి ఫీజిబిలిటీ రిపోర్ట్ తెప్పిస్తాం. దాని మీద కూడా పూర్తిగా పరిశీలించి నిర్ణయం తీసుకోవడం జరుగుద్ది. ఇందాక సోదరిమైన అన్నట్లు జిల్లాలు ఏవేవో మారుస్తామనో జిల్లాలు ఏవేవో తీసేస్తున్నామనో ఏదైతే ఒక గ్లోబల్ ప్రచారం బయట జరుగుతుందో నిన్న ఆ పెద్దల సభలో జరిగిన దాంట్లో కూడా చాలా స్పష్టంగా చెప్పాను. మళ్ళీ ఈ సభలో కూడా గౌరవ సభ్యులందరికీ ఏం చెప్పదలుచుకున్నది, ప్రభుత్వ పక్షాన ఏ జిల్లాని ఈ ప్రభుత్వం తీసేయాలని కానీ కొత్తగా ఏదో ఒక జిల్లా ఇవ్వాలని కానీ ఈ ప్రభుత్వానికి లేదు. ఉన్న జిల్లాలు ఏ ఒక్క జిల్లాని కూడా ఈ ప్రభుత్వం తీసేసే ఆలోచన లేదు. ఏవైతే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకున్న 33 జిల్లాలు కానివ్వండి, 76 మండలాలు కానివ్వండి, 621 మండలాలు కానివ్వండి, 76 డివిజన్లు కానివ్వండి, రెవెన్యూ డివిజన్స్, ఆ డివిజన్స్ యాజ్ ఇట్ ఈజ్గానే కంటిన్యూ అవుతాయి. ఏ ఒక్కళ్ళు రాష్ట్రంలో ఉండే ప్రజలు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఈ డివిజన్ తీసేస్తున్నామనో ఆ మండలం తీసేస్తున్నామనో ఈ జిల్లా మారుస్తున్నామనో ఏదైతే అపోహలు ఉన్నాయో ఆ అపోహలకి ఫుల్ స్టాప్ పెట్టాలని ఈ శాసనసభలో నుంచి యావత్ తెలంగాణ ప్రజలకి అదే రకంగా ప్రజాప్రతినిధులకి రాష్ట్ర ప్రభుత్వం తరఫున చెప్తున్నాను అధ్యక్ష. అదే రకంగా ఇందాక చెప్పినట్లు ఏవైతే 11 రెవెన్యూ డివిజన్స్కి సంబంధించిన ప్రపోజల్స్ వివిధ స్థాయిల్లో ఉన్నాయో వాటిని కూడా ఫీజిబిలిటీస్ని బట్టి ఆల్రెడీ 4 ప్రాథమికంగా ఆల్రెడీ నోటిఫికేషన్ ఇచ్చాం. 1 కలెక్టర్ గారి దగ్గర నుంచి ఫీజిబిలిటీ వచ్చింది, మిగిలిన 6 కూడా కలెక్టర్ గారి పరిధిలో పరిశీలనలో ఉన్నాయి. వాటి మీద కూడా తప్పకుండా చర్యలు తీసుకుంటాం. థ్యాంక్ యూ. కలెక్టర్. క్వశ్చన్ నెంబర్ 477 డిప్యూటీ సీఎం గారు ఇంకా రాలేరు.
తప్పకుండా 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 నెక్స్ట్ రాగానే తీసుకుంటే చెప్తాను. క్వశ్చన్ నంబర్ 588 చెన్నూరులో ఆర్టీసీ బస్ డిపో రవాణా శాఖ మంత్రి గారు, గౌరవ రవాణా శాఖ మంత్రి గారు తీసుకుంటారు. పిలిపిస్తున్నాను. హరీష్ రావు గారు, ప్రతి విషయానికి మీరు ఈ విధంగా చేయకండి. పిలిపిస్తున్నాను. మీరు కూర్చోండి. అధ్యక్ష అప్పుడప్పుడు అధ్యక్ష మంత్రి గారు ఉద్దేశం నేను గౌరవ సభ్యులకు మనవి చేస్తా ఉన్నా. ఉద్దేశపూర్వకంగా చేసింది కాదు. వారు వస్తూ ఉన్నారు. దయచేసి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఉద్దేశపూర్వకంగా ఆలస్యం కాలేదు. కొంత వారికి దారిలో ఉన్నారు, వస్తారు, తప్పకుండా మీకు జవాబు చెప్తారు. దానికి దయచేసి దాని ఒక ఇన్సిడెంట్గా వచ్చిన వారు కూడా వచ్చేసి దానికి 1 నిమిషం 2 నిమిషాలకు మీరు ఇంత సీనియర్ సభ్యులు దయచేసి గౌరవంగా ఇప్పుడు ప్రశ్న అటువంటి కొంత ఇప్పుడు వారు దయచేసి వేరే ఉద్దేశం దాని 1 నిమిషాన్ని ఆలస్యాన్ని కూడా మీరు రాజకీయం చేసే ప్రయత్నం చేస్తే మంచిది కాదు. ప్లీజ్ రామ్మోహన్ రెడ్డి గారు, ప్లీజ్ ఐదయ్య గారు కూర్చోండి. మీరు కూర్చోండి కూర్చోండి ప్లీజ్ కూర్చోండి ప్లీజ్. డిప్యూటీ సీఎం గారు అధ్యక్ష, డిప్యూటీ సీఎం గారు క్వశ్చన్ ఇంకా నేను చదవలేదు. మీరు లేట్ అవుతున్నదని క్వశ్చన్ చదవలేదు. నేను చదువుతాను. క్వశ్చన్ నంబర్ 477 రాష్ట్రంలో ఎఫ్ఆర్బిఎం మరియు ఎఫ్ఆర్బిఎం క్రిందికి రాని రుణాల స్థితి. గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు. అధ్యక్ష, 2023 డిసెంబర్ 7వ తేదీ నుండి ఇప్పటి వరకు ప్రభుత్వేతర రంగాలకు ఇచ్చిన గ్యారంటీలు ఏమిటి అని వారు అడిగినటువంటి ప్రశ్నలకి నేను నిర్దిష్టమైనటువంటి సమాధానాలు మీ ద్వారా సభకి ఈ రాష్ట్రాన్ని కూడా తెలియజెప్పాలని అనుకుంటున్నాను. 2024 నవంబర్ వరకు గ్యారంటీ ఇచ్చినవి 51,277.71 కోట్లు. ఇక డ్రా చేసినవి కూడా 51,891.44 కోట్లు. 2024 వరకు 2023 డిసెంబర్ నుండి 2024 నవంబర్ 30 వరకు డ్రా చేసిన ఎఫ్ఆర్బిఎం రుణాలు 52,118 కోట్లు. అట్లాగే అధ్యక్ష,